హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్ణాటక నుండి శ్యామ్ గారు మన యూట్యూబ్ వీడియోస్ చూసి 5.2 యాంప్లిఫైయర్ అనేది ఆర్డర్ పెట్టారనమాట. అతని కోరిక మేరకు 5.2 యాంప్లిఫైయర్ తయారు చేసి నేను కొరియర్ చేసి పంపించాను. ఫ్రెండ్స్, ఇది మన ఓన్ బ్రాండ్ టెక్నికల్ కుమార్ క్యాబినెట్ అనమాట. ఈ క్యాబినెట్ వెయిట్ వచ్చేసి 7 కేజీలు ఉంటుంది. ఈ క్యాబినెట్ బ్యాక్ సైడ్ అన్ని రకాలుగా అన్ని కిట్లు అనేది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అతనికి చేసిన యాంప్లిఫైయర్ వెయిట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 38 కేజీల 600 గ్రాములు ఉందన్నమాట. అతనికి ఫుల్ హెవీగా కావాలని చెప్తే ఫుల్ హెవీగా చేసి అయితే ఇచ్చానమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫ్రంట్ లుక్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ స్మూత్ టచ్ స్విచ్ అనమాట, అది పవర్ స్విచ్, సింగిల్ టచ్ అనమాట. నీట్గా స్మూత్గా ఉంటుంది. ఫ్రెండ్స్, రిమోట్ కిట్ వచ్చేసి ఎమరానిక్ 5 ఇంచ్ డిస్ప్లే కిట్ అనమాట. ఇది డిఎస్పి కిట్. ఇందులో యూఎస్బి, నెక్స్ట్ బ్లూటూత్, ఆక్స్, ఆప్టికల్, ఏఆర్సి, HDMI 1, HDMI 2, HDMI 3 ఇది ఆడియో వీడియో ఇన్పుట్ తీసుకుంటుంది. వీడియో అనేది 8K వరకు అవుట్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లోపల ఎటువంటి పార్ట్లు అనేది వేసాం మనము అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, అన్ని రిమోట్ కిట్ లాగే అప్ డౌన్ చేయడానికి, తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి అన్ని సాటిలైట్ బాక్సులకి ఉంటుందన్నమాట. టోటల్గా మాస్టర్ వాల్యూమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సరౌండ్, సెంటరు, డిలే కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. కింద లైన్లో ఉండే బటన్లు సరౌండ్ డిలే, సెంటర్ డిలే కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ మోడ్ అని మ్యూజిక్ మోడ్, ప్రోలాజిక్ 2 అనేసి కూడా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, అతను ఈ కిట్తో చేయమన్నారు కాబట్టి చేసాం. ఫ్రెండ్స్, ఇమ్రాన్ కిట్ అనేది గెయిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. దానికోసం మనం లోపలైతే గెయినర్ అనేది యూజ్ చేసాం. దానికి సంబంధించి ఏదైతే సూటబుల్ అవుతుందని చూసి గెయినర్ బోర్డ్ అయితే యూజ్ చేయడం అయితే లోపల జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ హెవీ అనమాట. అతను 2 సబూపర్లు పెడతారని చెప్పారు. ఫుల్ హెవీగా ఉండాలనే ఉద్దేశంతో నీట్గా తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు నీట్నెస్, వైరింగ్ మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో కొందరికి రిప్లై ఇవ్వట్లేదని కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అందరికీ ఒకేసారి ఇవ్వలేం, టైం చూసి ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఇస్తానన్నమాట. బిజినెస్ అనేది వదులుకోలేం కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్ఫార్మర్లకు అయితే నీట్గా పెయింట్ అయితే చేయడం జరిగింది, కార్బన్ ఎటువంటిది పట్టకుండా. ఈ పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మహారాజా బ్రాండ్ ప్యూర్ కాపర్ అనమాట. ఈ పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 2 ట్రాన్స్ఫార్మర్ శక్తి గల ట్రాన్స్ఫార్మర్ అనమాట. 3030 15 యాంపియర్ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే 3030 12 యాంపియర్ అనమాట. 2 పవర్ గల ట్రాన్స్ఫార్మర్ ఒకే దాంట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చాలా వెయిట్ అయితే ఉంటుందన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్. మీరు ఇక్కడ నీట్గా చూడొచ్చు. 2 యాంపియర్ 2 అయితే ఉన్నాయన్నమాట. 12012 2 యాంపియర్, 12012 2 యాంపియర్. ఈ 2 పెద్ద వోల్ట్లు వచ్చేసి 2 సబూపర్లుగా అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. 8 ఫెట్ అనమాట. 2 8 ఫెట్ మోనోలు అయితే మహారాజా యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. 2 కిట్లుగా అయితే 2 పవర్ సెక్షన్లు వేసి ఇచ్చానమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వేరే వేరేగా సపరేట్గా 3 పవర్ సెక్షన్లు. ఇక్కడ 5 ఛానల్ బోర్డు వచ్చేసి మన బ్రాండే యూజ్ చేసాము, టెక్నికల్ కుమార్. హీట్ సింక్ కూడా హీట్ అవ్వకుండా నీట్గా ఫ్యాన్ తిన్నగా పెట్టామన్నమాట. 3 హీట్ సింక్లు కూడా. ఇది 5 ఛానల్కి 3030 10 యాంపియర్ అనేది సపరేట్గా యూజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు 12012 ఫ్యాన్లకి, లైట్లకి అనేది బక్ కన్వర్టర్ సాయంతో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇందులో
ఇమ్రాన్ కిట్ కింద ఒక బోర్డు, పైన HDMI బోర్డు, రెండు కలిపి ఒక బోర్డు అనమాట. ఇది అన్నిటికీ డిస్ప్లేలో ఒకేలాగా చూపిస్తుంది అనమాట, అన్ని నేమ్స్ కూడా. ఇక్కడ ఇమ్రాన్ కిట్కి సూట్ అయ్యే గెయినర్ బోర్డ్ అనేది యూజ్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మన ఫ్యాన్లు వచ్చేసి ఒకటి లోపలికి హీట్ సింక్ తగిలేటట్లు, ఇంకొక ఫ్యాన్ వచ్చేసి లోపల నుండి బయటికి ఎయిర్ అనేది రావడానికి అని పెట్టామన్నమాట. ఎందుకంటే ఇదివరకే ఫ్యాన్లు లోపలికి ఎయిర్ బాగుంటుందా బయటికి బాగుంటుందా అని చెప్పినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ లోపలికి ఒకటి బయటకు ఒకటి అయితే బాగుంటుందని అన్నారు. అదేవిధంగా మన క్యాబినెట్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి మన బ్రాండ్ అయితే యూజ్ చేసాం. అందులో ఎక్స్ట్రా ఒకటి 5.2 కాబట్టి ఒక సబ్ ఊపర్కి ఎక్స్ట్రా ఒకటి యూజ్ చేసాం. కేబుల్స్ అన్ని కూడా 2mm వైర్లు అయితే మనం యూజ్ చేసామన్నమాట. DC కేబుల్స్ అనేవి 2mm వరకు యూజ్ చేసాం. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ జియో కంపెనీ SMPS అనమాట. ఇది రిమోట్ కిట్ కోసం యూజ్ చేసాం. అక్కడ బక్ కన్వర్టర్ డైరెక్ట్గా మనం 12 వోల్ట్ ఇవ్వకుండా 10 వోల్ట్ అనేది ఇచ్చామన్నమాట. బల్బులు ఫ్యాన్లో ఏటి ఇబ్బంది పాడైపోకుండా, లైట్లు కూడా మీదకి హీట్ సింక్ అవుతుందని చెప్పి పైకే అంటించడం అయితే జరిగింది. అవి హీట్ అవ్వకుండా క్యాబినెటే హీట్ లాక్కుంటుంది. ఫ్రెండ్స్ మీ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు, మన క్యాబినెట్లో అన్ని రకాల ప్యానల్స్ అనేది బ్యాక్ సైడ్ ప్యానల్ కట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు HDMI 1, 2, 3 ఇలాగా ఉంటాయి. మీరు కంప్యూటర్ నుంచి నెక్స్ట్ డిష్ టీవీ నుండి ఇన్పుట్ చేసుకొని వీడియో అనేది అవుట్ చేసి ప్రొజెక్టర్కి దీనికి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మన బనానా సాకెట్ల దగ్గర గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టామన్నమాట. ఎందుకంటే వైర్లు అనేవి ఇన్స్టాల్ చేయడానికి లోపల ఇరుగ్గా లేకుండా. ఇక్కడ పవర్ దగ్గర కంప్యూటర్ సాకెట్ అయితే ఒకటి AC గురించి చేసాం. అందులోనే స్విచ్ అయితే ఉంటుంది. FL, FR, SL, SR, సరౌండ్ బ్యాక్, రైటు, సెంటర్ 1, 2, సబూపర్ 1, సబూపర్ 2. మరి ఫ్యూచర్లో ఎటువంటి కటింగ్ చేసి వేరే సాకెట్లు పెట్టి అప్గ్రేడ్ చేయకుండా ఒకే క్యాబినెట్తో అన్ని ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్కువ సాకెట్లు అయితే పెట్టడం జరిగిందనమాట. వాళ్ళు ఎప్పుడైనా అప్డేట్ చేసేటప్పుడు వాటికి లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను HDMI ఇన్ అవుట్ ఎలా వర్క్ చేస్తుందో ఈ ఇమ్రాన్ కిట్ అనేది చూపిస్తాను. TX మినీ వీడియో ప్లేయర్ నుండి నేను HDMI ద్వారాగా ఆడియో ఇన్ వీడియో కూడా ఒకే కేబుల్తో లోనికి HDMI 1లో ఇన్పుట్ చేశాను. ఇక్కడ HDMI అవుట్ నుండి 4K 8K అవుట్ వీడియో రెజల్యూషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీ. మన యాంప్లిఫైర్ నుంచి వీడియో అనేది బయటకు వచ్చింది. ఆడియో వీడియో ఇన్ చేసిన తర్వాత 3 ఇన్పుట్లు అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ARC కూడా కిందన ఉంటుంది, వీడియో అవుట్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మన క్యాబినెట్ వచ్చేసి 7 కేజీల వెయిట్ అయితే ఉంటుంది, ఫుల్ హెవీగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్యాక్ చేసి అతనికి కొరియర్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.